నమస్తే అక్క. మన ఆడోళ్ళకి చాలా మటుకు ఎన్ని అనుమానాలుంటాయి అంటే అన్ని అనుమానాలుంటాయన్నమాట. ఏందంటే మా పక్కింట్లో ఒక అక్కుంది. ఆమన్నీ నాతో షేర్ చేసుకుంటుందనమాట. ఎందుకంటే ఆమన్నీ మంచి మాటలే షేర్ చేసుకుంటుంది. మళ్ళా మీరు వేరు వేరేగా అపార్థాలు చేసుకోవద్దండి. ఎందుకంటే మనకు ఉన్నవాళ్ళుంటారు, లేని వాళ్ళు గూడా ఉంటారు. ఆడబిడ్డకు పుట్టింటికి ఎంత అనుబంధం అంటే ఎన్ని జన్మలెత్తినా గానీ ఆ పుట్టింటి రుణం అనేది తీర్చుకోలేదంట ఆడబిడ్డ. అందుకే ఆడబిడ్డను గానీ పుట్టినిల్లు దూరం చేసుకోకూడదు ఆడబిడ్డ అనేది మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్పేటోళ్ళే. ఎందుకంటే చిన్న పండగ జరిగినా ఆడబిడ్డను పిలుచుకొచ్చుకుంటాం మనం. ఎందుకంటే ఆమె లక్ష్మితో సమానం గాబట్టి. కాబట్టి అదే విధంగా ఆడపిల్లలు గూడా పుట్టినిల్లు పెట్టినా పెట్టకపోయినా గానీ వాళ్ళ మనసు ఎలా ఉండాలంటే 10 కాలాల పాటు 10 మందికి సహాయం చేసే గుణము ఉండాల వాళ్ళకి. నాకు పెట్టుకుంటే పోనీలే 10 మందికి మా అన్న సహాయం చేస్తున్నాడు, మా నాయన సహాయం చేస్తున్నాడు అని ఇట్లా ఆలోచించి దీవించండమ్మా. కొంతమంది ఎలా ఉంటారంటే మాకు పెట్టలేదు కాబట్టి వాళ్ళకి అదే అట్లే ఉన్నీళ్ళు వీళ్ళకి ఇట్లే ఉన్నీళ్ళని శాపిస్తూ ఉంటారు. అలా చేయడం తప్పు తల్లి. ఎందుకంటే మనం ఆడపిల్లలు అంటే అమ్మ కదా, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే అమ్మ శాపిస్తే ఏమన్నా బాగుంటుందే? శాపించకండి అమ్మ. పక్కింటి ఆయమ్మకు నలుగురు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంట. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి నేను సహాయం చేస్తూనే ఉన్నాను అక్క. అందరికీ సేవలు చేసిన నేను. కాకపోతే నా పిల్లల్ని చేసుకోంటే మా ఆయన ఈమోల ఇళ్ళల్లో చేసుకోము, మాకు ఈమోల ఇళ్ళల్లో చేసుకుంటే మీరు ఈమోళ్ళు అవుతారు, మేము చేసుకోమక్క, నా కొడుకు ఇట్లా అన్నాడు, అందరు ఇట్లా అంటాండారు ఇప్పుడు అని అంటాడారంట. పక్కింటి ఆయమ్మ చెప్తుంది వాళ్ళన్న కొడుకు వాళ్ళన్న ఈమె బిడ్డను చేసుకోలేదంట. మరి ఎల్లకాలం పుట్టిన నుంచి ఈమోలు బట్టలు తింటారు, ఈమోలు నీళ్ళు పోసింటారు, ఓ ఏమో డెలివరీలంట, కాన్పులంట, శ్రీమంతాలంట, ఈమోళ్ళు అన్ని సహాయాలు చేసింటారు పుట్టినింటోళ్ళు. మరి అక్కడికి రానిటువంటి కొరతలు సాపెన్లు మరి పెళ్లి విషయాలకు వస్తూనే వస్తాయమ్మా. ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్మకుండా కొంచెం ఆలోచించండి అక్క. ఎందుకు ఊరికనే సంసారాలు దూరం చేసుకోవద్దండి.